యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా చెప్పుకుంటే మనం రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ గారి గురించే చెప్పాలి. ఆయన ఒక విజన్తో రాజమండ్రిలో ఈ సిటీలో ఒక కొత్త కాన్సెప్ట్ ఆయన హ్యాపీ స్ట్రీట్ అనేటువంటి ఒక కొత్త విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే హ్యాపీ స్ట్రీట్ అంటే రాజమండ్రిలో ఏదో ఒక హ్యాపెనింగ్ ప్లేస్ ఉండాలండి. ఇప్పుడు ఇక్కడ ప్రజలు వచ్చారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా టెన్షన్స్తో వస్తారు. ఈవినింగ్ ఇక్కడ ఆఫ్టర్ 6 తర్వాత వచ్చి కూర్చుంటే రిలాక్స్ అవుతారు. ఒక మంచి చక్కటి ఫౌంటైన్స్ లోపలంతా కూడా. సండేస్ వచ్చామోనంటే 10,000 పీపుల్ ఉంటారు క్రౌడ్, నాట్ లెస్ దెన్ 10,000 మంది. ఇది ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈ స్ట్రీట్. సో వాట్ నాట్ మీరు ఇప్పుడు చూస్తారు లైవ్లో, మనం వెళ్ళి ఒక్కొక్కటి చూద్దాం ఏమేమి ఉన్నాయి. భరత్ గారు, గతంలో ఈ స్ట్రీట్ అంటే మామూలుగా ఇది ట్రావెలింగ్ చేసే స్ట్రీట్ ఏదా లేదంటే మీరు ఇక్కడ దీన్ని ట్రావెలింగ్ స్ట్రీట్ అండి. ఇది అంతా కూడా ట్రావెలింగ్ స్ట్రీట్. కాకపోతే సండే మటుకి కొంత ప్రజల్ని చిన్న ఎక్స్క్యూజ్ తీసుకుంటున్నాము. ఓకే, ఆ టైంలో మాత్రం వెహికల్స్ అనేది అలౌడ్. వెహికల్స్ 1 రోడ్ మనం బంద్ చేస్తూ ఉన్నాము, 1 రోడ్. సో ఆ రోడ్లో ట్రాఫిక్ వెళ్తూ ఉంది. సో అట్లా అన్నమాట. అంటే ఇది ఎవ్రీడే ఉంటుందా లేదంటే ఓన్లీ వీకెండ్స్ లో? ఓన్లీ సండేస్ అంటే. సండేస్ లో మాత్రమే. ఓన్లీ సండేస్ ఇస్ హ్యాపీ స్ట్రీట్. బట్ అదర్వైజ్ మిగతా రోజుల్లో అందరూ కూడా హ్యాపీగా వచ్చి పిల్లలు పెద్దలు అందరూ కూడా కూర్చొని ఆడుకుంటారు. సో ఇక్కడ షటిల్ ఆడుతున్నట్టున్నారు, ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడదామా? మనం మీరే ప్రొవైడ్ చేస్తారా ఈ షటిల్స్? ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం కూడా ఒకసారి ఎంపీ గారితో భరత్ గారితో మనం కూడా ఒకసారి షటిల్ ఆడే ప్రయత్నం చేద్దాం. సో చాలా సీరియస్ గా ఆడుతున్నారు భరత్ గారి ముందు. అసలు మనం ఎక్కడ కూడా సరిపోయే పరిస్థితి లేదు. సో వైకుంఠ పాలిని మీరు చూసుంటారు, ఇక్కడ రోడ్డు మీదే ప్రత్యేకంగా ఇక్కడ సపరేట్ గా ఏర్పాటు చేశారు. సో అంటే మనం ఒకసారి ఎంపీ గారితో కూడా డైస్ తీసుకోండి. ఓకే, చూద్దాం. ఇదిగోండి 3 అంటే నిచ్చెన ఎక్కాడు ఇలాగా. ఒకసారి చెస్ గేమ్ ఏమన్నా ఆడే ప్రయత్నం చేద్దామా? కాసేపు చెస్ ఆడదామా? చూస్తున్నారుగా ఇక్కడ రోడ్డు మీదే టేబుల్ టెన్నిస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లైవ్ బ్యాండ్. ఓకే, లైవ్ బ్యాండ్. పిల్లలు అందరూ లైవ్ బ్యాండ్, ఆల్ యంగ్స్టర్స్ అన్నమాట. ఓకే, అంటే ఆల్రెడీ మీరు ఆర్గనైజ్ చేసి ఎవరైనా ఇక్కడ వాళ్ళ చేత పిల్లలు టాలెంట్ ఉన్న పిల్లలు అందరూ కూడా ఇక్కడ లైవ్ బ్యాండ్ కి వస్తూ ఉంటారు. చాలా బిజీగా ఉండేటువంటి రోడ్డు, దీన్ని బ్లాక్ చేశారు. అలాగే ఇది ఒక రెసిడెన్షియల్ ఏరియా. ఈ డిస్టర్బెన్స్ అంతా కూడా ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది ఇబ్బంది పడతారేమో అని మీ ప్రత్యర్థులు చెప్తారు. దానికి మీ సమాధానం? ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఈ రెసిడెన్షియల్ లొకాలిటీలో ఉన్న వాళ్ళందరికీ వాల్యూ షూటప్ అయినాయి. డబుల్ కాదు, ట్రిపుల్ అయినాయి వాల్యూ అంటే 3 రెట్లు పెరిగిందంటారు. వాల్యూస్ పెరిగిపోయినాయి. సో ఇవాళ ఇది డబుల్ రోడ్ చేసాము. ఇదివరకు సింగిల్ రోడ్ కూడా సరిగా ఉండేది కాదు. సో ఒక ఎండ్ వెళ్ళిన తర్వాత మొత్తం అంతా కూడా కచ్చా రోడ్. సో దీన్ని మొత్తం ఇక్కడ నుంచి ఇది జేఎన్ రోడ్ నుంచి ఏవిఎఫ్ఆర్ఓ రోడ్కి కలపడం జరిగింది. సో దిస్ ఇస్ ఏకేసి కాలేజ్ రోడ్. సో యంగ్స్టర్స్ అందరూ కూడా దే కాల్ ఇట్ యాజ్ అన్ హ్యాపీ స్ట్రీట్. హ్యాపీ స్ట్రీట్లో మనం ఉన్నాము. ఇక్కడికి వచ్చేటువంటి వారే హ్యాపీగా ఉంటారా లేదంటే మీ కాన్స్టిట్యున్సీలో అంటే ప్రజెంట్ రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారా లేదు? అండ్ ఇక్కడ 10,000 అండ్ ఆడ్ క్రౌడ్ ఎవ్రీ సండే వస్తున్నారు అంటే పీపుల్ ఆర్ లవింగ్ ఇట్, పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ ఇట్, పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. మంచి జరిగితే మంచి జరిగిందని ప్రజలు చెప్తారు, లేదు జరగలేదని అంటే లేదని చెప్తారు. యాజ్ సింపుల్ యాజ్ దిస్.
థ్యాంక్ యూ భరత్ గారు. సో హ్యాపీ స్ట్రీట్లో ఒక కొత్త కాన్సెప్ట్తో ఇక్కడ భరత్ గారు ఈ హ్యాపీ స్ట్రీట్ని ఏర్పాటు చేశారు. సో ఎక్కడ కూడా ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి కాన్సెప్ట్ లేదనేది ఖచ్చితంగా చెప్పాలి.